వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా బౌల్లో ఆయిల్ వేసుకొని ముందుగా అందులో మనము దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ అన్నీ వేసేసుకొని కలిపి పెట్టుకోవాలి. మష్రూమ్స్ అన్ని వాటర్లో ముందుగా వేసి పెట్టుకోవాలి. ఆ వేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్ని పీసెస్గా కట్ చేసేస్తున్నాను, కొన్ని ఏమో నార్మల్గా వేస్తున్నాను. అంటే మన పంట కింద బాగుంటుంది తినడానికి అన్నట్టు. అలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఆయిల్ అనేది మష్రూమ్స్కి ఇంకా వెజిటబుల్స్ అన్నిటికీ మనకు పట్టాలి కాబట్టి బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులో అల్లం చిన్నులపై పేస్ట్ క్లిప్ అనేది మిస్ అయిందండి, అందుకనే నేను పెట్టట్లేదు. అదేవిధంగా ఉప్పు యాడ్ చేసుకోవాలి తగినంత. నేనైతే రా సాల్ట్ వేసాను, మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బౌల్ తీసుకొని బౌల్లో పెరుగు తీసుకోవాలి. నేను సుమారు చూసి వేసాను, మీరు కొలతగా వేసుకోవాలంటే కొలతగా వేసుకోవచ్చు. ఒక కప్ అనేది దాంట్లో కొంచెం కారం, పసుపు, బిర్యానీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనము బిర్యానీ వెజిటేబుల్స్లో వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించాలి. ఎందుకంటే మనకి మష్రూమ్లో ఉన్న వాటర్ని బయటికి రావాలి కదా, అందుకోసం అనేసి. అదేవిధంగా మసాలా బాగా పట్టేస్తుంది. ఈలోపు మనం పన్నీర్ ముక్కలను అనేది కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మనం వేసుకున్న మష్రూమ్స్, క్యారెట్ ఆ ముక్కల్లో కలిపేసేసుకొని బాగా కలిపి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఉడకనించాలండి. ఉడికించిన తర్వాత దాంట్లో మనకి వాటర్ అనేది బయటకు వస్తే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా బాస్మతి బియ్యాన్ని అనేది కడిగి నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 గ్లాసులు, ఒక చిన్న టీ గ్లాస్తో 6 గ్లాసులు పోసానండి. దానికి తగ్గట్టు చేస్తున్నాను. అయితే గ్లాస్కి వచ్చేసి 1.25 గ్లాస్ అనేది నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి మష్రూమ్ అనేది వాటర్ అనేది వస్తుంది కదా, అందుకోసం అనేసి నేను 1.5 గ్లాస్ పోయాలి నార్మల్గా అయితే. దీంట్లో 1.25 గ్లాస్ అనేది నేను యాడ్ చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టు మనం రైస్ అనేది ఒక 2-3 సార్లు ఆయిల్లో కనుక బాగా కలిపి పెట్టుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. లాస్ట్లో ఇంకా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ కోసం వేడి నూనెలో టర్మరిక్ వేసేసాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.